హిప్నోటిజం గురించి కొన్ని షాకింగ్ విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వాటి గురించి తెలుసుకునే ముందు టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయంలోకి వెళ్దాం. హిప్నోటిజం అంటే ఎవరినైనా మనకు తగ్గట్టుగా మార్చుకునే విద్య. అంటే వాళ్ళ మైండ్ ని మన కంట్రోల్లోకి తీసుకోవడం అన్నమాట. ఇంగ్లాండ్ దేశానికి చెందిన డాక్టర్ జేమ్స్ బ్రెడ్ దీన్ని శాస్త్రీయంగా వివరించాడు. ఎవరైనా వ్యక్తుల్ని మన మాటల ద్వారా లేదా మన యొక్క గొంతు ద్వారా ఎదుటి వారిపైన ప్రభావాన్ని కలగజేసి వారి మనసుల పైన, శరీరం పైన వారికుండే నియంత్రణను కోల్పోయేటట్లు చేయడమే హిప్నోటిజం. ఎవరైతే హిప్నోటిజం కి లోనవుతారో వారు వారి యొక్క శరీరం పైన, మనసు పైన కంట్రోల్ ని కోల్పోయి నెమ్మదిగా నిద్రలోకి జారిపోతారు. ఆ విధంగా నిద్రలోకి జారిపోయిన వాళ్ళు హిప్నోటిజం చేసే వాళ్ళు ఏది చెప్తే అది చేస్తారు. హిప్నోటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్ధతిని జర్మన్ దేశస్థుడైన ఫ్రెడరిక్ ఆంటోన్ మెస్మా మొట్టమొదటిసారిగా కనుగొన్నారు. అతని పేరులోని మెస్మన్ కలిపి దీన్నే మెస్మటిజం గా కూడా పిలుస్తారు. మెస్మరిజం అనే పదం కూడా ఇతని పేరు నుంచే వచ్చింది. ఈ విధంగా హిప్నోటిజాన్ని ఉపయోగించి మనుషులకు ఉండే శారీరక మరియు మానసిక వ్యాధులను నయం చేయడానికి ఈ హిప్నోథెరపీ వాడుకలోకి వచ్చింది. చాలా మంది హిప్నోటిజాన్ని మంచి విషయాలకు వాడుతుంటే కొంతమంది మాత్రం అసాంఘిక చర్యలకు వాడుతున్నారు. అది ఏ విధంగా అంటే వాళ్ళకి తెలిసిన వారిని కొంతమంది హిప్నోటిజం చేసి వారికి వారిగా చనిపోయే విధంగా మారుస్తున్నారు. మరికొంతమంది అయితే హిప్నోటిజం చేసి వారి చేత మరొకరిని చంపేపిస్తున్నారు. ఈ హిప్నోటిజాన్ని ఈ మధ్య కాలంలో కొన్ని అలవాట్లకు బానిసైన వాళ్ళని బయటికి తీసుకురావడానికి వీటిని వాడుతున్నారు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మద్యానికి బానిసైన వారిని, సిగరెట్లకు బానిసైన వారిని, గుట్కా, డ్రగ్స్, గంజాయి ఇలాంటి మొదలైన వాటికి బానిసైన వాళ్ళని వాటి నుంచి బయటికి తీసుకొని రావడానికి హిప్నోటిజాన్ని వాడుతున్నారు. హిప్నోటైజ్ చేసే వ్యక్తి ఎదుటి వారిని నిద్రలోకి వెళ్తున్నావు అన్నప్పుడు అతను చెప్పిన వెంటనే అతను చాలా గాఢమైన నిద్రలోకి వెళ్లిపోతాడు. ఆ నిద్ర ఆ వ్యక్తికి సమాధి స్థితి లాంటిది. ఆ హిప్నోటైజ్ చేసే వ్యక్తి వాయిస్ ను గమనిస్తూ ఆ వ్యక్తి నిద్రలోనే ఉంటూ అన్ని పనులు చేయగలిగే స్థితిలో ఉంటారు. అలాంటి స్థితిని హిప్నోటిస్ ట్రాన్స్ అంటారు. గ్రీకు భాషలో హిప్నో అంటే నిద్ర అని అర్థం. హిప్నోసిస్ అంటే సహజంగా వచ్చే నిద్ర కాకుండా ఈ విధంగా హిప్నోటైజ్ చేయడం వల్ల వచ్చే కృత్రిమమైన నిద్రని హిప్నోసిస్ అంటారు. ఇది మామూలుగా సహజ నిద్ర కాదు. ఈ స్థితిలో ఉండే వ్యక్తి యొక్క శరీరంలోని ఇంద్రియాలన్నీ మామూలు స్థితిలో ఉన్నదానికంటే ఈ నిద్రావస్థలో ఉన్నప్పుడే చాలా చురుకుగా పనిచేస్తాయి. చాలా మందికి సహజంగా ఉండే జ్ఞాపక శక్తి కంటే ఈ హిప్నోటిజం చేయడం వల్ల వచ్చే నిద్రలో వాళ్ళ యొక్క పాత సంగతులు మరియు వాళ్ళ జ్ఞాపకాలు ఎన్నో గుర్తుకు వస్తాయి. అంతేకాకుండా ఎలాంటి భయంకరమైన నొప్పినైనా ఈ హిప్నోటిజం స్థితిలో ఉండేవారు భరిస్తారు. హిప్నోటైజ్ చేసి మత్తుని ఇవ్వకుండా ఆ రోజుల్లో కొన్ని ఆపరేషన్లు కూడా చేసేవారట. ఈ విధంగా హిప్నోటైజ్ ని ఉపయోగించుకొని పూర్వకాలంలో కొన్ని వ్యాధులను కూడా నయం చేసేవారట. ఈ విధంగా హిప్నోటిజం ద్వారా వ్యాధులను నయం చేసే పద్ధతిని హిప్నోథెరపీ అని అంటారు. ఈ హిప్నోథెరపీలో ఎక్కువగా వారికి ఉండే దురలవాట్లని, అదే విధంగా ప్రతిరోజు వారి జీవితంలో చేసే అసాధారణమైన పనులను ఈ హిప్నోథెరపీ ద్వారా కొంతవరకు మానిపించవచ్చు. డాక్టర్ ఎండైలే అనే ఒక ఇంగ్లీష్ దేశస్థుడు భారతదేశంలో హిప్నోటిజం వ్యాప్తికి ఎంతగానో కృషి చేశారు. 19వ శతాబ్దం ముందు కాలంలో ఎవరైనా పేషెంట్లకు ఆపరేషన్లు చేయాలంటే మత్తుమందు కనిపెట్టని కాలంలో మనుషులను హిప్నోటిజం చేసి వాళ్ళకి ఆపరేషన్లు చేసేవారు. ఈ విధంగా ఆయన ప్రపంచం మొత్తం పర్యటించి సుమారు 300కు పైగా ఆపరేషన్లను మత్తు లేకుండానే ఆపరేషన్లు చేసి ఆ రోజులలోనే సంచలనాన్ని సృష్టించారు. అలాగే ఈ హిప్నోటిస్టులు కొంతమందిని హిప్నోటిస్ట్ చేసి వారిని వశీకరణంలోకి తీసుకొని ఈ హిప్నోటిస్టులు వారిని ఇష్టం వచ్చినట్లు వాడుకునేవారు. ఈ విధంగా హిప్నోటిజం ఆ రోజులలోనే ఎంతో పాపులర్ కాగా బ్రిటిష్ ప్రభుత్వం 1952లో హిప్నోటిజం చట్టాన్ని కూడా ఆ రోజులలో రూపొందించింది. ఆ చట్టం ప్రకారం ఎవరైనా హిప్నోటిస్టులు ఎవరినైనా హిప్నోటిజం చేయాలనుకుంటే దాన్ని శాస్త్రీయ ప్రయోజనాల కోసమో లేదా ఎవరైనా పేషెంట్లకు వైద్యం చేయటానికి వారిని నిద్రావస్థలోకి తీసుకువెళ్ళటానికి హిప్నోటైజ్ చేయాలి తప్ప వేరే దురుద్దేశంతో అసాంఘిక కార్యక్రమాలు చేయించడానికి ఈ హిప్నోటిజాన్ని వాడకూడదని బ్రిటిష్ ప్రభుత్వం 1952లో హిప్నోటిజం పైన చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ రోజులలో చాలా మంది హిప్నోటిజాన్ని ఒక ప్రొఫెషనల్ గా తీసుకొని వారి జీవనాన్ని కూడా గడుపుకుంటున్నారు. అనేక మంది దీన్ని అడ్డు పెట్టుకొని మ్యాజిక్లు చేసి ప్రేక్షకులకు
ప్రజలకు చాలా వినోదాన్ని కూడా అందిస్తున్నారు. ఈ హిప్నోటిజం లో మరొక పద్ధతి కూడా ఉంది, అదే సెల్ఫ్ హిప్నోటిజం. చాలా మంది తమకు తామే కొన్ని సలహాలు ఇచ్చుకోవడం ద్వారా చాలా వరకు ప్రశాంతతను పొంది వాళ్ళ జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారు. సిగరెట్లు తాగడం, మందు తాగడం వంటి అలవాట్ల నుంచి దూరంగా ఉండటానికి కూడా ఈ సెల్ఫ్ హిప్నోటిజం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంపించడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అందం, ఆరోగ్యం గురించి విలువైన టిప్స్ తెలుసుకోవాలంటే మా కొత్త ఛానల్ మై టిప్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది, తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.